శివానందలహరి 6వ శ్లోకం. ఘటో వా మృత్పిండో వా అణురపి చ ధూమోగ్నిరచలః పటో వా తంతో వా పరిహరతి కిం ఘోరశమనం వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోః భజ పరమ సౌఖ్యం వ్రజసుధీః. తాత్పర్యము: ఓ తర్కశాస్త్ర పండితుడా, ఘటము, మట్టి ముద్ద, అణువు, పొగ, అగ్ని, పర్వతము, వస్త్రము వంటి తర్కశాస్త్ర పదములలో ఏవీ కూడా భయంకరమైన మృత్యువును తొలగింపలేవు. తీవ్రమైన ఈ తర్కవాక్కులచే నీవు కంఠశోషం కలిగించుకుంటున్నావు. దయాసముద్రుడైన శివుని పాదపద్మాన్ని భజించు, పరమోత్కృష్టమైన మోక్ష సామ్రాజ్యాన్ని అనుభవించు అని తాత్పర్యం. మానవత్వానికి సార్థకత కలిగించే మోక్షానందం లభిస్తుందని భావం. ఇక వివరణలోకి వెళ్తే, మానవులు వివిధ శాస్త్రములు చదివి ఆ శాస్త్రంలో వారు గొప్ప పండితులైనా వారికి మరణకాలం దగ్గర పడినప్పుడు ఆ శాస్త్రజ్ఞానం వారిని మృత్యుదేవత నుండి రక్షించదు. ఒక తర్క పండితుడు తర్కశాస్త్ర పండితులతో ఎంత వాదించగలిగినా, ఒక వ్యాకరణవేత్త వ్యాకరణ సూత్రములను అన్నింటినీ గుక్క తిప్పుకోకుండా చెప్పగలిగినా, ఆ వాదనాపటిమ, ఆ సూత్రజ్ఞానము యముణ్ణి మధ్యపెట్టి మృత్యువు నుండి ఆ పండితుని ప్రాణాలను కాపాడదు. కాబట్టి శాస్త్రపదాలను తరచూ వల్లించడం మాని ఆ పరమశివుని పాదపద్మాలను సేవిస్తే శాశ్వతమైన మోక్షానందం సిద్ధిస్తుందని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. శంకరులు తమ భజగోవిందం శ్లోకంలో కూడా ఇలాంటి విషయాన్నే చెప్పారు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖీకరణే. ఓ మూఢబుద్ధి కలవాడా, గోవిందుని సేవించు, మరణకాలం సమీపించినప్పుడు దుఃఖీకరణే అంటూ నీవు వర్ణించే బాధపాఠం నేను రక్షించదు అని చెప్పారు కదా. పాదార్థంలోకి వెళ్తే, ఘటో వా మృత్పిండో వా అణురపి చ ధూమోగ్నిరచలః. ఘటః అంటే కుండ, మృత్పిండ అంటే మట్టి ముద్ద, అణువు అంటే పరమాణువు, ధూమోగ్ని అంటే పొగ మరియు అగ్ని, అచలః అంటే పర్వతము. ఘటము, మట్టి ముద్ద, అణువు, అగ్ని, పర్వతము మొదలైన పదాలను తర్కశాస్త్రం చదివిన పండితులు మాటిమాటికి వల్లిస్తూ ఉంటారు. కుండను చేయటానికి మట్టి ముద్ద కారణమని, పదార్థముల నిర్మాణానికి అణువులు కారణమని, పొగ ఉన్న చోట తప్పక అగ్ని ఉంటుందని వారు సత్యాన్ని చెబుతారు. పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోర శమనం. పటః అంటే వస్త్రము, తంతుః అంటే దారము, ఘోర శమనం అంటే కఠినమైన, యముడు అని కూడా అర్థం. మృత్యువు కఠినుడు అనగా యమునికి ఎంత మాత్రమూ జాలి ఉండదు. పరిహరతి కిం అంటే పైన చెప్పిన వస్త్రము, దారము వంటి తర్కశాస్త్ర పదాలు యముణ్ణి తన తర్కం నుండి మరల్చగలవా అన్న ప్రశ్న. మృత్యువును దూరం చేయలేవని సమాధానం. వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచస. తర్కశాస్త్రంలోని పదాలను మాటిమాటికి వల్లిస్తూ అనవసరంగా కంఠక్షోభను వహసి అంటే పొందుతున్నావు అని భావం. దాని వలన ఏమీ ప్రయోజనం ఉండదని సారాంశం. పదాంబోజం శంభో భజ పరమ సౌఖ్యం వ్రజ సుధీః. సుధీః అంటే మంచి బుద్ధి గల పండితుడా అని సంబోధన. ఈ శ్లోకం శాస్త్ర పండితులను ఉద్దేశించి శంకరులు చెప్పినది. శంభోః అంటే శివుని యొక్క పదాంబోజం, పద ప్లస్ అంబోజం అంటే పద్మం వంటి పాదాన్ని, భజ అంటే సేవించు అని భావం. ఓ పండితుడా, తర్కశాస్త్ర పదాలు వల్లించడం మాని తరస అంటే శీఘ్రముగా ఈశ్వరుని పాదపద్మాలు సేవించు అని. పరమ సౌఖ్యం అంటే గొప్ప సౌఖ్యప్రదమైన సామ్రాజ్యాన్ని, వ్రజ అంటే పొందు అని హితోపదేశం. మోక్షము అంటే జనన మరణ రహిత స్థితి. శివుని పాదపద్మాలు సేవించి మోక్ష సౌఖ్యాన్ని పొందితే మరణం ఉండదు, యముని భయం ఉండదని శంకరులు మానవులకు ఈ శ్లోకం ద్వారా హితోపదేశం చేశారు. మానవత్వానికి సార్థకత కలిగించే మోక్షానందము లభిస్తుందని భావం. 6వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.